ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్లో వాలిపోతాం. రామ్ గోపాల్ వర్మ పనిగట్టుకుని మరీ పవన్ని గెలకడం మాత్రమే పనిగా పెట్టుకున్నాడు. సర్దార్ గబ్బర్ సింగ్ వచ్చే ముందు రోజు వరకు రెచ్చిపోయి పొగిడిన వర్మ ఆ తర్వాత నుంచి కావాలనే పవన్ని టార్గెట్ చేశాడు. నాగబాబు కోపంతో చేసిన దగ్గర నుంచి మొత్తం మెగా ఫ్యామిలీనే టార్గెట్ చేసిన వర్మ పవన్ మీద మాత్రం ఇంకాస్త ఎక్కువ దృష్టి పెట్టాడు. కాటమరాయుడు మూవీపై వర్మ చేసిన రచ్చ ఇప్పుడు అంతా ఇంతా కాదు, టాలీవుడ్ మొత్తం ఒక దుమారం రేగినంత పిచ్చెక్కిస్తోంది. అభిమానులు వెర్రి భ్రమల్లో ఉండడం, గుడ్డిగా మూగగా ఉండడం వల్ల వాళ్ళ నాయకులు కూడా అలాగే తయారవుతున్నారని ఓ ట్వీట్ చేశాడు. ఆ వెంటనే 3 పెళ్లిళ్ళు చేసుకోవడం కంటే ఓ మంచి సినిమా చేస్తే మంచిదని తనతో ఎవరో అన్నట్లు మరో ట్వీట్ చేశాడు. అంతేకాదు పవన్ అభిమానులను దున్నపోతులతో పోల్చాడు. అలాగే దున్నపోతులకు కనీసం గట్టి చర్మమైనా ఉంటుందని, పవన్ ఫ్యాన్స్కు మాత్రం అది కూడా ఉండదు అంటూ మరింత తీవ్రంగా విమర్శించాడు. అలాగే కాటమరాయుడు సినిమా చూడడం కంటే ఓ పోన్ సినిమా చూడడం మేలని తనతో ఓ 70 ఏళ్ల వ్యక్తి అన్నట్లు ట్వీట్ చేశాడు. అలాగే పవన్ కళ్యాణ్ కనీసం బాహుబలి ట్రైలర్ను చూసైనా సరే ఇలాంటి పవర్లెస్ సినిమాలు చేయడం మానుకోవాలని చేసిన ట్వీట్ మరింత ఆగ్రహం తెప్పించింది. అంతేకాదు మరిన్ని ట్వీట్లతో రెచ్చిపోతూనే ఉన్నాడు వర్మ. 30 కోట్లు పెట్టి సినిమా తీసి 100 కోట్లకు అమ్ముకొని 70 కోట్లు జేబులో వేసుకొని కూతురు బర్త్డే కోసం వెళ్ళిపోవడం అంటే, రోమ్ తగలబడుతున్నప్పుడు నీరో ఫిడేలు వాయించిన దానికి ఇదేం తక్కువ కాదు అంటూ చేసిన ట్వీట్లు, వచ్చిన రిప్లైలు అయితే ఫ్యాన్స్ ఎంత కాక మీద ఉన్నారో తెలిసేలా ఉన్నాయి. ప్రతి ట్వీట్ కింద బండ్లగానే ఆన్సర్లు, వర్మ కౌంటర్లు, అసలు ఒక యుద్ధమే జరిగింది. ఒక పక్క సినిమా సంగతి అర్థం కావడం లేదంటే ఇప్పుడు వర్మ మంచి పబ్లిసిటీ ఇస్తున్నాడుగా. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి.